క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశం కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం నరసారావుపేట విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గురుశ్రీ మోపురి రాయపరెడ్డి గారి 48వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భముగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. బుడితి చంటి మరియు మరీ తెరేసాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవునికి సమర్పణ చేస్తూ ఈ బలి పూజలో పాల్గొందాం. మ్రోగుచున్నవి గుడి గంటలు, వినరే రారే ప్రియ సంఘమా. ప్రేమకు నిలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. ప్రేమకు నిలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. వడివడి నడకల సరియగు విధమున, నడిబడి నడకల సరియగ విధమున దేవుని చెంతకు రారే. ప్రేమను పొందను మన దేవుని చెంతకు రారే. ప్రేమను పొందను. చంద్రోదయం ప్రేమ చంద్రోదయం, చంద్రోదయం దైవ ప్రేమ చంద్రోదయం. ఆదివారము మన ప్రభు దినము మరువకు సోదరి, అనుదిన ప్రార్థన ఆ ప్రభు మెచ్చును, దీవెనలిచ్చునులే. ఆదివారము మన ప్రభు దినము మరువకు సోదరా, అనుదిన ప్రార్థన ఆ ప్రభు మెచ్చును, దీవెనలిచ్చునులే. ఆలయ గంటలు మ్రోగుచున్నవి, అదిగదిగదిగో దేవుని పిలుపు. ఆలయ గంటలు మ్రోగుచున్నవి, అదిగదిగదిగో దేవుని పిలుపు. రమ్మనుచున్నాడు యేసు, నిన్ను రమ్మనుచున్నాడు. అరుణోదయం ప్రేమ అరుణోదయం, అరుణోదయం యేసు ప్రేమ అరుణోదయం. ప్రేమకు నిలవు మా దేవుని కొలువు, ఆమని పిలుపు మా దేవుని పిలుపు. పిత
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, మనిషి అనుదిన జీవితంలో ప్రతిరోజు అనేక నిర్ణయాలు చేస్తాడు. మనం చేసేటటువంటి ప్రతి పని వెనుక, మనం ఆలోచించినా ఆలోచించకపోయినా దాని వెనుక ఒక నిర్ణయం ఉంటుంది. ఈరోజు పఠనాలన్నీ నీవు దేవుని పక్షమున నిలుస్తావా లేదా నిలువవా అన్నటువంటి నిర్ణయాన్ని చేయమని మొదటి పఠనము మరియు సువిశేషం మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. యెహోషువ మాటలలో ఆయన ఇజ్రాయేలు తెగల ప్రజలందరినీ కూడా సమావేశపరచి, మీరు ఈరోజు నిర్ణయం చేయండి, యావే దేవుణ్ణి మీరు ఆరాధిస్తారా లేదా అన్య దేవతలను మీరు కొలుస్తారా, నిర్ణయం చేయండి. కానీ నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాము అని చెప్పగా, ప్రజలందరూ కూడా ముక్త కంఠముతో మమ్ములను తన సొంత ప్రజలుగా చేసుకున్నటువంటి యావేను, మమ్ములను ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల చేసి ఎడారిలో మా తోడుగా నిలచి మమ్ము పోషించినటువంటి యావేను వదిలిపెట్టి మేము ఏ విధముగా ఇతర దేవతలను ఆరాధిస్తాము అని వారందరూ యావేకు యావే దేవుణ్ణి తమ ఆరాధ్య దైవముగా అంగీకరించారు. సువిశేషంలో కూడా ప్రభువు అదే అడుగుతున్నారు. మీరు నన్ను విశ్వసించినట్లయితే మీరు నా శరీర రక్తాలను భుజించాలి. ఆ సమయంలో కొంతమంది ఆయనంటే ఇష్టం లేక ఈ బోధన కఠినతరముగా ఉన్నదని అందరూ వెళ్ళిపోయారు. కానీ శిష్యులు మాత్రమే మిగిలారు. ఈ రోజున నీవు నేను నిర్ణయం చేయాలి. దేవుని పక్షమున, క్రీస్తు ప్రభు పక్షమున మనం ఉందామా లేదా ఉండమా అనేటటువంటి నిర్ణయం చేయాలి. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనడానికి ముందుగా, అలనాడు అనేక సార్లు యావే దేవుణ్ణి వదిలిపెట్టి అన్య దేవతలను ఆరాధించిన వారి వలె మనం ఉన్నామా, లేదా యేసు ప్రభు యొక్క బోధన కఠినతరముగా ఉన్నది అని ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి వలె మనం ప్రవర్తిస్తున్నట్లయితే ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. ఘనపరచుచున్నాము, నిన్ను ఘనపరచుచున్నాము. నీ దయనీయులలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా. నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో, పితయైన సర్వేశ్వరుని మహిమలో, పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్,
ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపైనే మా హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము, అతడే మాకును దేవుడు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2 వరకు మరియు 15 నుంచి 18 వరకు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రములన్నింటినీ షెకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాహోరు వారి తండ్రియగు తేరా యూఫ్రటీస్ నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేని పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీస్ నదికి ఆవల కొల్చిన దేవతలను, మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించుచున్న దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇజ్రాయేలీలు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరుల దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములు చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలమునందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభు ఆ జాతులన్నింటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదనల వలన గుండెలు ప్రగిన వారికి ప్రభు చేరువలోనే యుండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. రెండవ పట్టణము. ఈ వచనము ఒక గొప్ప నిగూఢ సత్యమును విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీ సభకును వర్తించునని నా భావన. పునీత పౌలు గారు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 32 వరకు.
సహోదరులారా, మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభ యొక్క రక్షకుడు. కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయతను చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరుచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చగాని ముడతగాని మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు, ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయన తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవ్వడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. నమ్మదగిన వాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా, నమ్మదగిన వాడా, నన్ను నడిపించేవాడా, ప్రేమ పంచువాడా, నన్ను ప్రేమించేవాడా. స్తుతింతున్ నీ నామము, ధ్యానింతున్ నీ వాక్యము, స్తుతింతున్ నీ నామము, ధ్యానింతున్ నీ వాక్యము. ప్రతి ఉదయం నా మొదటి పాట నీదే యేసయ్యా, ప్రతి రాత్రి నా చివరి మాట నీతో నేనయ్యా. ఎవరి వద్దకు పోయేదమయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీ చెంత. ఎవరి వద్దకు పోయేదమయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీ చెంత. జీవమునిచ్చుటకు వచ్చి తినంటివి, జీవపు మాటలు నాకు నీవయ్యుంటివి. జీవమునిచ్చుటకు వచ్చి తినంటివి, జీవపు మాటలు నాకు నీవయ్యుంటివి.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 60 నుండి 69 వరకు. యోహాను సువార్త అధ్యాయము 6 వచనములు 60 నుండి 69 వరకు. యేసు శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లైన మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమునిచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తనను అప్పగింపబోవువాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరుడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సిమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ మిత్రులారా, విశ్వాస జీవితం, ముఖ్యముగా క్రైస్తవ విశ్వాస జీవితం ఒక నిర్ణయముతో కూడుకున్నటువంటి పని అని ఈరోజు పట్టణాలు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాయి. గుంపులో గోవింద, నలుగురితో నారాయణ అనేటటువంటిది కాదు క్రైస్తవ జీవితం. అనుదినము, అనునిత్యము నేను దేవుని పక్షమున ఉన్నానా లేదా దేవునికి విరుద్ధముగా ఉన్నానా అన్నటువంటి నిర్ణయం పలుమార్లు మనం చేస్తూనే ఉండాలి. ఇది ఒక్కసారి చేసేటటువంటి నిర్ణయం కాదు. ఎందుకనగా మన జీవితంలో అనేక పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దాని వెనుక మనం అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అని మన ముందున్నటువంటి 2 మార్గములను మనము ఆలోచించి నిర్ణయం చేయాలి. మొదటి పట్టణములో యెహోషువ అనగా మోషే తరువాత ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించినటువంటి నాయకుడు. ఈ యెహోషువ గోత్రములనన్నిటినీ, ఇజ్రాయేలు 12 గోత్రములనన్నిటినీ ఎక్కడ సమావేశపరిచాడు అనగా షెకెము వద్ద సమావేశపరిచాడు. షెకెము అనగా ఒక ప్రాధాన్యత ఉంది ఈ స్థలానికి. ఆదికాండములో అబ్రహామును దేవుడు పిలిచి వాగ్దానము చేసి అబ్రహాముతో ఒడంబడిక చేసుకున్నటువంటి ప్రదేశము కూడా ఈ షెకెమే. షెకెము వద్ద అబ్రహాముతో దేవుడు పలికాడు, ఇదిగో నేను నీకు జాతులకు తండ్రిగా నేను నిన్ను చేస్తాను. సముద్రములోని ఇసుక రేణువుల వలె, ఆకాశములోని నక్షత్రముల వలె నీ వారసులు, నీ జాతులు విలసిల్లుతారు అని చెప్పినప్పుడు ఆ వాగ్దానము ద్వారా అబ్రహామును జాతులకు తండ్రిగా చేశాడు.
అదే ప్రదేశంలో మళ్ళీ యెహోషువ ఇజ్రాయేలు ప్రజలను గుమికూర్చి వారలతో చెప్తున్నారు, ఈరోజు మీరు ఒక నిర్ణయం చేయాలి. నిర్ణయం చేయకుండా మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఏమిటి ఆ నిర్ణయం? మీరు నదికి ఆవల ఉన్నప్పుడు అన్య దేవతలను మీరు కొలిచారు. కానీ ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. అటువంటి అన్య దైవములను మీరు కొలుస్తారా, లేకపోతే మీరు యావే దేవుణ్ణి పూజిస్తారా అని మీరు ప్రతి ఒక్కరూ నిర్ణయం చేయాలి. కానీ నేను మటుకు నా కుటుంబం మాత్రం యావేను మాత్రమే ఆరాధిస్తాము అని చెప్పినప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం. ఎంత మాట! యావేను విడనాడి అన్య దైవములను మేము కొలుస్తామా? ఎందుకనగా మా పితరులను ఐగుప్తు బానిసత్వము నుంచి విడుదల చేసినటువంటి వాడు యావే దేవుడే కానీ ఏ అన్య దేవతలు కాదు. మా కొరకు అద్భుతాలు చేసినటువంటి వాడు యావే దేవుడే కానీ ఇతర దేవుళ్ళు దేవతలు కాదు. మేము ప్రయాణము చేసినప్పుడు మా త్రోవ యందు మాకు మార్గమును చూపించి అన్ని ఆపదల నుండి మాకు తోడు నీడగా ఉండి కాచి కాపాడిన వాడు యావే కానీ ఇతర ఏ దేవుడు కాదు అని వారందరూ తమ విశ్వాసాన్ని యావే దేవుని యందు ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మేము యావేను పూజింతుము, అతడు మాత్రమే మాకు దేవుడు అని ఆ రోజు నిర్ణయం చేశారు ఇజ్రాయిలు గోత్రములందరూ. మన అనుదిన జీవితంలో ప్రతిరోజు ఒక నిర్ణయం చేయాలి. ఎందుకనగా మన ముందు దేవుడు 2 మార్గములను పెడుతున్నాడు. యెహోషువ పలికాడు వాళ్ళతో, ఈ 2 మార్గములలో మీరు ఏదో ఒకటి నిర్ణయించుకొనండి. అయితే దేవుణ్ణి మనం అనుసరించేటటువంటి మార్గము తేలికైనటువంటి మార్గము కాదు, ఎంతో కష్టపూరితమైనటువంటి మార్గము. ఈరోజు తిరుసభను, కథోలిక తిరుసభను అనేక మంది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? తిరుసభ యొక్క నీతి న్యాయ నియమములు వాళ్ళకు ఇష్టము లేదు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని అడుగుతారు, తిరుసభ ఒప్పుకోదు. కాబట్టి నేను ఆర్సిఎం చర్చిని వదిలిపెట్టి ఎక్కడో పెళ్లి చేసుకుంటా, ఎందుకంటే అక్కడ నియమ నిబంధనలు ఏమీ లేవు. 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు, జంతువులను కూడా పెళ్లి చేసుకోవచ్చు. లేదు, కడుపులో ఉన్నటువంటి బిడ్డ నా హక్కు ఆ బిడ్డ మీద, కాబట్టి నేను అబార్షన్ ద్వారా ఒక తల్లిగా ఆ బిడ్డను చంపివేసే హక్కు నాకుంది అని ఈ రోజున స్త్రీలు పోరాడుతున్నారు తిరుసభకు వ్యతిరేకముగా. కానీ తిరుసభ చెప్తూ ఉంది, నీ బిడ్డ నీ గర్భములో ఉన్నప్పటికీ ఆ బిడ్డకు ప్రాణము పోసినది నీవు కాదు, దేవుడు ప్రాణం పోశాడు. కాబట్టి అబార్షన్ ద్వారా నీవు నీ బిడ్డను నీవు చంపివేసినట్లయితే అది హత్య. ఎందుకంటే ఆ బిడ్డ నీ సొంతము కాదు, నీ నుండి వచ్చినది, నీ ద్వారా వచ్చినది. కానీ ఆ బిడ్డకు ప్రాణము జీవం పోసేవాడు దేవుడు. కనుక గర్భములో ఉన్న శిశువు మీద దేవునికి తప్ప నీకు హక్కు లేదు అని తిరుసభ చెప్తూ ఉన్నప్పుడు, అబార్షన్ అనేది నేరము, ఇది న్యాయము కాదు అని చెప్పినప్పుడు ఇక తిరుసభను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ రోజున స్త్రీలు. ఇది మా హక్కు అంటున్నారు. ఎక్కడ ఉంది మీ హక్కు? ఇతర ప్రాణి మీద మనకు హక్కు లేదు. ఎందుకనగా అందరము కూడా దేవుని చేత సృజించబడినటువంటి వారం. ఈ విధముగా తిరుసభ అనేక నియమములను, కఠినమైనటువంటి నియమములను మన ముందు పెడుతూ ఉంది ఆచరించమని. సువార్తలో కూడా అనేక మంది వెళ్ళిపోయారు ప్రభువును వదిలిపెట్టి. ఈరోజు కష్టతరమైన మనం ఎన్నుకున్నటువంటి బాట, దేవుని బాట, అది రాళ్లతో ముళ్ళతో నిండి ఉన్నప్పటికీ కూడా నేను ప్రభువు మార్గములోనే పయనిస్తాను అని మనందరం కూడా ప్రకటించాలి. రష్యా దేశములో క్రైస్తవ మతం అణిచివేయబడినప్పుడు, క్రైస్తవులందరినీ కూడా హింసిస్తూ ఉన్నప్పుడు వారు రహస్యముగా ప్రార్థనలు చేసేవారు. ఒకరోజు ఒక గదిలో చాలామంది భక్తులు తమ యొక్క ద్వారము, తమ యొక్క తలుపులను మూసివేసుకొని లోపల క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. అంతలో మిలిటరీ వారు వచ్చినటువంటి తుపాకీల శబ్దం వినపడింది. ఒక సైనికుడు మూసి ఉన్నటువంటి ఆ తలుపును పగలగొట్టి తుపాకీతో లోపలికి ప్రవేశించాడు. నిషిద్ధమైనటువంటి క్రీస్తు ప్రభువును వీరు ప్రార్థించటం
చేయకూడనటువంటి ఈ పనిని చేయటం చూశాడు. తుపాకీని వాళ్ళ మీద ఎక్కుపెట్టి వాళ్ళతో చెప్పాడు, మీరు గనక ఇంకా క్రీస్తు ప్రభువుని ఆరాధించాలనుకుంటే ఇక్కడే ఉండండి, మీ ప్రాణాలు నేను తీసివేస్తాను. లేదు, మాకు క్రీస్తు ప్రభు వద్దు, మాకు మా ప్రాణములు చాలు అన్నవారు బయటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఏ ప్రాణహాని ఉండదు, తలపెట్టను అని ఒక నిర్ణయం చేయమని ఆ సైనికుడు తుపాకీ ఎక్కుపెట్టి వాళ్ళను అడిగాడు. అక్కడ సుమారు ఉన్నటువంటి 100 మందిలో 90 మంది మాకు క్రీస్తు ప్రభు అవసరం లేదు, మా ప్రాణములు ఉంటే చాలు అని చెప్పి ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఈ 10 మంది మాత్రం ప్రాణము కంటే ప్రభువు మీద ప్రేమే ముఖ్యం అన్నటువంటి ఉద్దేశముతో గదిలోనే ఉన్నారు. కానీ వణుకు పుడుతుంది. ఈ సైనికుడు మమ్మల్ని ఎక్కడ ఇప్పుడు కాల్చివేస్తాడా, మేము కూడా వాళ్ళ వల్లే వెళ్లకుండా ఎందుకున్నాము అని ఆ తుపాకీ గుండు ఎక్కుపెట్టినప్పుడు వీళ్ళలో భయం మొదలైంది. కానీ ఆ తుపాకీని దించి సైనికుడు వాళ్ళతో ఈ విధముగా అన్నాడు, నేను మిమ్మలను చంపను. ఎందుకంటే అటువంటి విశ్వాసఘాతుకులు, అటువంటి పిరికి పందలు ఎవరైతే 90 మంది వెళ్ళిపోయారో అటువంటి పిరికి పందలతో మీరు ఉండకపోవటమే మంచిది. నిజమైన విశ్వాసులు మీరే అని, నిజమైన విశ్వాసులు ఎవరో ఇప్పుడు మీకు కూడా తెలిసింది, మీ విశ్వాసము గొప్పది అని వాళ్ళను వదిలివేశాడు ఆ సైనికుడు. ప్రియమిత్రులారా, దేవుణ్ణి అనుసరించేటటువంటి జీవితం అది కష్టపూరితమైనది. యోహాను సువార్త 5-6 అధ్యాయాలలో మనం గమనించినట్లయితే ఇది స్పష్టముగా అర్థమవుతుంది. ఏమిటి ఇది? యేసు ప్రభువు అద్భుత రీతిగా రొట్టెలు పెట్టినప్పుడు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు ఈయనే మా రాజు అన్నారు అందరూ. అయితే ప్రభువు వాళ్ళ దృష్టిని ఈ భౌతికమైనటువంటి ఆహారం నుంచి తీసివేసి జీవమునిచ్చేటటువంటి ఆహారం నా శరీరమును భుజించిననే తప్ప మీకు జీవము లేదు అని చెప్పినప్పుడు వాళ్ళల్లో అలజడి మొదలైంది. ఏమనుకుంటున్నాడైనా మేమేమన్నా మ్యాన్ ఈటర్సా, అంటే మనుషుల్ని భుజించే వాళ్ళం అనుకుంటున్నాడైనా, ఆయన శరీరం మేము ఎలా తింటాం అని కొంతమంది ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరికొంతమంది అన్నారు ఈరోజు సువార్తలు 6వ అధ్యాయం 60వ వచనములో, ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు? ఆయన శరీరమును భుజించటం ఏమిటి, ఆయన రక్తమును త్రాగటం ఏమిటి అని ఆ ప్రభువు మాటలు వాళ్ళకు నచ్చలేదు. అయితే ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు సువార్త మనకు చెప్తూ ఉంది, ఆయన శిష్యులలో అనేకులు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇక వెనుదిరిగి చూడలేదు, వెనక్కి కూడా చూడలేదట, ఇక తిరిగి రాలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి తన సొంత శిష్యులు వాళ్ళతో ప్రభు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? ఆ ప్రశ్నకు సమాధానం పేతురు అందరి శిష్యుల తరపున, ఆ తరువాత తరతరాల వారి తరపున, మనందరి తరపున కూడా పేతురు ఇచ్చినటువంటి సమాధానం, ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా, జీవముసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు నీలోనే. ఇక్కడ మనం గమనించినట్లయితే జీవమొసగు దివ్య వాక్కు ఉన్నది నీలోనే. ఈరోజు కథోలికులుగా మనందరం అనుకుంటున్నాం, దివ్య బలి పూజ 3 గంటలు కొట్టిన తర్వాత గుళ్ళో ఎవరు ఉండరు పూజ పితాపుత్ర వేసేటప్పుడు. ఎప్పటికొస్తారు? ప్రసంగం అయిపోయే సమయానికి వస్తారు. ప్రసంగం అయిపోయే సమయానికి వచ్చేసి ఈ కర్పణలో పాల్గొని సప్రసాదం, నా చాక్లెట్ నాకు వచ్చింది అన్నట్టు, అమ్మయ్య ఇక చాలు నేను సప్రసాదం తీసుకున్నాను అని. కానీ దివ్య సత్ప్రసాదం మనకెంత ముఖ్యమో దైవ వాక్కు కూడా అంతే ముఖ్యం. అందుకే దివ్య బలి పూజలో ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి. దివ్య వాక్కు అనేది మనం అర్పణ ముందు వరకు వచ్చేది దివ్య వాక్కు. ఆ వాక్కు కూడా ఎంతో ముఖ్యమైనది, దానిని మనం కోల్పోకూడదు. అందుకే నిత్య జీవపు మాటలు కలవాడవు, ఆయన మాటల ద్వారా మనకు జీవం వస్తుంది.
ఎందుకనగా ఆయన సజీవమైనటువంటి వాక్కు. ఆ మాటలు విన్నప్పుడు కొంతమందికి అవి కఠినమైనముగా ఉన్నాయి, మరికొంతమందికి ఆ మాటలు జీవం ఇచ్చేటటువంటి మాటల్లాగా ఉన్నాయి. అవే మాటలు ఈ రోజున మనము ఏ కోవకు చెందినటువంటి వారము, ప్రభువు మాటలు మనకు కఠినముగా ఉన్నాయా లేకపోతే మనకు జీవమునిచ్చేటటువంటి వానిగా ఉన్నాయా అని పరిశీలించుకొని ప్రభువు మార్గమును అనుసరించే శక్తిని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 86వ కీర్తనలో 1-2 వచనాలలో భక్తుడు మొరపెడుతున్నాడు, ప్రభువా, నేను నిన్ను నమ్మినటువంటి దాసుడను కనుక నన్ను కనికరింపుము, నాకు ప్రత్యుత్తరమిమ్ము అని వేడుకుంటున్నాడు. అదేవిధముగా ఆయనను నమ్ముకున్నటువంటి మనందరం దినమెల్లా ఆయనకు మొరపెట్టుచు మన మీద దయచూపుమని, మనకు కావలసినటువంటి వరములను అనుగ్రహములను ప్రసాదించమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వలోక సృష్టికర్త, మంచి గొల్లవాడు తన గొర్రెలను ప్రేమతో కాయినట్లు మా కథోలిక శ్రీసభను చక్కగా కాయుటకు కావలసిన శక్తియుక్తులను వివేకమును మా పరిశుద్ధ పాపుగారికి మెండుగా దయచేయండి. అటులనే మా ప్రియతమ పీఠాధిపతులను, మా గురువులను, సంఘ పెద్దలను, ఉపదేశులను మీ దివ్య వెలుగులో మీ దివ్య జ్ఞానముతో నింపి మీ విశ్వాసుల మందను ఆధ్యాత్మికంగా నడిపించు అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయుడా, పాపాంధకారంలో మునిగియున్న ఇజ్రాయేలు ప్రజలకు నిజ దేవుడు యావే ప్రభు ఒక్కరే అని ప్రవక్తల ద్వారా బోధించి ఉన్నారు. ఈ రంగుల మాయా ప్రపంచములో ధనమే దైవంగా భావించు మా అందరి విశ్వాస నేత్రాలను తెరచి సర్వ ఐశ్వర్యములకు మూలం మీరేనని మేము గ్రహించి మిమ్ము సంపూర్ణంగా ఆరాధించి గట్టి విశ్వాసమును మా అందరి కుటుంబాలకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవవాక్కు అయిన ఓ దేవా, ఈరోజు పుష్పించి రేపు వాడిపోయే గడ్డిపూల వలె కాకుండా నిత్య జీవపు ఊటగానున్న మీ చెంతకు వచ్చిన మమ్ము, మా క్రైస్తవ సంఘాన్ని నిత్య జీవం ఇచ్చి ఆత్మలో నింపండి. మీ నోటి నుండి వెంటవచ్చు ప్రతి మాట మా ఆత్మల దాహం తీర్చుచు బలహీనమైన మమ్ము మీ యందు విశ్వాసంతో ముందుకు నడుపు కృపాశక్తిని మాకు దండిగానిచ్చి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మృత్యుంజయుడైన ఓ సర్వేశ్వర, మీరు సర్వవేళలా సర్వాస్తుల్లో మాకు తోడు నీడగా నుండి మమ్ము వెన్ను తట్టి జీవితంలో ముందుకు నడిపిస్తున్నందులకు మీకు వేలాది కృతజ్ఞతలు. నేడు మా సంఘములోని కుటుంబంలోని యువతీ యువకులు ఎండమాముల వెంట పరుగెత్తి అశాంతికి అలజడికి గురికాకుండా మీ ప్రేమలో మీరందించే వివేకంలో ఎదుగుతూ విశ్వాసపు వెలుగులో జీవించి నిండు దీవెనలను వారికి వసికి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థతామూర్తి, మీ వాక్కుతో మమ్ము సృజించి మీ రుధిరముతో మాకు రక్షణనిచ్చి చక్కని జీవితాన్ని మాకు బహుకరించారు. మీ ప్రేమగల హస్తాన్ని మాపై నింపి మమ్ము దీవించి మాకు ఎటువంటి కొరతలు లోటుపాట్లు లేకుండా ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక నిలకడనిచ్చి మీ పరిశుద్ధాత్మ వరములతో నింపమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా నీవు మమ్ము దత్తత చేసుకొని నీ ప్రజను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములు లేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు తళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు
జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరు పావన 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 ప్రభు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియాంబతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ము మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న తుమ్మా పీటర్ జోసఫ్ రెడ్డి అని మీ సేవకుణ్ణి జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానములోనూ పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపిడి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరము పోలినట్లు చేయునని నమ్ముచున్నాము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చి ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడు అయిన నిన్ను నీ నిజ రూపమున గాంచగలుగుదుము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం. క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం. పరలోక ప్రేమ రాజ్యము, పరమ తండ్రి నీతిని వెదకు. పరలోక ప్రేమ రాజ్యము, పరమ తండ్రి నీతిని వెదకు.
పరమ తండ్రి నీతిని వెదకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థతను పరిపూర్తి చేయుము. మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన శుక్రవారం అనగా 13వ తేదీ మా నాన్న మరణించినప్పుడు అనేక మంది ప్రార్థించి ఉన్నారు, ఓదార్పునిచ్చి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్పేటటువంటి అవకాశం దొరకలేదు. కాబట్టి అందరికీ వ్యక్తిగతముగా నాకు మా నాన్న కోసం ప్రార్థించిన వారందరికీ, నాకు ఓదార్పు ఇచ్చి ధైర్యమునిచ్చినటువంటి వారందరికీ మెసేజెస్ ద్వారా కానీ, ఫోన్ కాల్స్ ద్వారా కానీ చేసిన వారందరికీ, లేదా టీవీలో తెలుసుకొని నాతో మాట్లాడకపోయినా కూడా మా నాన్న కోసం ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి రేపు అనగా సోమవారం ఉదయం 5:30 గంటలకు మా సొంత ఊరు తాళ్ళచెరువులో దినం పూజ ఉంటుంది. ఆ పూజ నా సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉంది. ఫాదర్ తుమ్మా వెలాంగిని అనే యూట్యూబ్ ఛానల్లో వీక్షించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబమును ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి
పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము, ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము, దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము, దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.